హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జిన్ ది పెట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో ఉంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో అయితే పాతకాలపు వస్తువులు ఉన్న షాప్కి అయితే వెళ్తారు గైస్. అక్కడ ఒక బాక్స్ అయితే చూస్తాడు. ఆ బాక్స్లో జిన్ అని అయితే ఉంటుంది. ఆ షాప్ ఓనర్ అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది, దాని నుంచి ఏం ప్రమాదం ఉండదని అయితే చెప్తే హీరో అయితే ఆ బాక్స్ని కొని ఇంటికైతే తీసుకెళ్తారు గైస్. తీసుకెళ్తారు తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే దాని గురించి చెప్తాడు. అయితే వాళ్ళ ఇంట్లో అది ఎప్పటి నుంచి అయితే ఆ బాక్స్ తెచ్చారో అప్పటి నుంచి అన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు, ఇప్పుడు దాకా ఏది మంచి జరగలేదు, ఆ బాక్స్ని తీసేయి, మనకు అన్ని మంచి జరుగుతాయని చెప్పావు, అన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఏది ఇప్పుడు దాకా మంచి జరగలేదని చెప్పి సరే అని హీరో అయితే ఆ బాక్స్ని అయితే బయటపడేస్తాడు గైస్. అయితే హీరో మ్యారేజ్ కూడా చేసుకుంటారు హీరోయిన్ని. అయితే హీరోయిన్ ఇంకో వైపు హీరోయిన్కి అయితే థ్రెట్ ఉంటుంది, విలన్స్ హీరోయిన్ని చంపుదామని అయితే అనుకుంటారు గైస్. అయితే ఆ బాక్స్ బయట పడేసినాక హీరో ఆ బాక్స్లో నుంచి అయితే జిన్ అయితే బయటకు వచ్చేస్తుంది గైస్. మరి బయటకు వచ్చిన జిన్ ఏం చేసింది, మరి వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేసిందా లేదా ఇంకా భయానకంగా తయారైందా, మళ్ళీ ఆ విలన్స్ ఎవరు, దేనివల్ల హీరోయిన్ని చంపుదామని చూస్తున్నారు, మరి ఈ అన్నిటికీ కారణం ఏంటి, మరి జిన్ క్లైమాక్స్లో ఆ జిన్ నుంచి హీరో బయటపడ్డా, మరి ఆ జిన్ మంచిదా లేకుంటే చెడుదా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూఅవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం అంతగా నచ్చలేదు గైస్, నాకు ఓకే అనిపించింది మూవీ, జస్ట్ ఓకే, అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ అందరికి బాగున్నాయి, స్టోరీ బాగా ఎంచుకున్నారు గైస్. మెయిన్లీ సబ్జెక్ట్ బాగుంది, కానీ తీసుకెళ్లే విధానం కొద్దిగా బోరింగ్గా అనిపించింది నాకు. కొన్ని లాజిక్లెస్ సీన్స్ ఉంటాయి, ఆ లాజిక్లెస్ సీన్స్ని వదిలేస్తే మూవీని ఓకే అనిపించవచ్చు, కానీ చాలా లాజిక్లెస్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. ఆ జిన్ ఏదైతే చూపించారో విఎఫ్ఎక్స్, ఆ లో బడ్జెట్లో మాత్రం చాలా బాగా చూపించారు. అంటే లో బడ్జెట్ మూవీ కాబట్టి ఉన్నంతలో చాలా బాగా చూపించారు, దానికైతే పెట్టలేం, బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ హీరో బాగానే చేశారు, స్టోరీ మెయిన్లీ బాగా తీసుకున్నారు, కానీ తీసుకెళ్ళే ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్గా అనిపించింది, అక్కడ ఫెయిల్ అయింది. క్లైమాక్స్లో వచ్చేసరికి వీళ్ళ ఏదైతే పోర్షన్ చూపిస్తారో హీరోయిన్ దేనివల్ల చంపుదాం అనుకుంటున్నారో ఆ పోర్షన్ కూడా బాగా నచ్చింది, బాగా రాసుకున్నారు కూడా. క్లైమాక్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు. మూవీ మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది, అంతగా ఇంప్రెస్ చేయలేదు మూవీ. ఓకే, సన్నెక్స్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్, వాచ్ చేయండి, ఒకసారి అయితే చూడొచ్చు, ఓకే అనిపించవచ్చు మీకు కూడా. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే అనిపించింది, అంతగా ఇంప్రెస్ చేయలేదు కానీ ఓకే చూడొచ్చు, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ఓకే, ఏం వల్గారిటీ ఏం లేదు, మీ ఫ్యామిలీతో వాచ్ చేసి గైస్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఓకే, మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.